వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ దాసు శ్రవణ్ గారు ఉన్నారు. శ్రవణ్ అన్న నమస్తే అన్న. నమస్కారం అని ఎట్లున్నారు అన్న? ఎమ్మెల్సీ తర్వాత చాలా రోజుల తర్వాత ఫైట్ చేసి పోరాడి మొత్తానికి 1 year అయిపోయి ఇంకేం 1 year అయింది అన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే 2034 వరకు ఈ కుర్చీ నాదే అని చాలా సందర్భాల్లో ఉన్నారు. నేనే సీఎం ఉంటా అని చెప్పేసి చాలా అంటే నిన్న కూడా మాట్లాడడం అనేది జరిగిందన్న. సో రాజకీయాలలో పాసిబుల్ అనుకో అంటే ఒకటి ప్రగల్భాలు అని అంటాం మనం, ఒక పదం ఉంటుంది. ఇది రేవంత్ రెడ్డి గారు పనితీరు లేదు, పటిష్టమైనటువంటి ఒక పరిపాలన అందించట్లేడు, తర్వాత సంపద సృష్టించలేకపోతున్నాడు, ఇచ్చిన వాగ్దానాలకు వనరులు సమకూర్చుకోలేకపోతున్నాడు, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేకపోతున్నాడు, దానికి తోడుగా విచ్చలవిడిగా దోపిడీ పరిపాలన కొనసాగిస్తున్నాడు. వీటన్నిటినీ కప్పిపుచ్చుకోవడం కోసం ఆయన పలుకుతున్నటువంటి ఒక ప్రగల్భాలే నేను 34 సంవత్సరం వరకు నేనే ముఖ్యమంత్రిని అని చెప్పుకోవటం. ఎవడు 34 వరకు నేనే సీఎం అని చెప్పుకోవడానికి నేను దేవుడు కావు కదా. అంటే వారు చెప్పిందంటే లాజిక్ ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు అయినారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు అయినారు, కేసీఆర్ గారు కూడా 2 సార్లు అయినారు కదా. అట్లా మన తెలుగు వారి దాంట్లోనే ఉంది 2 సార్లు సీఎం అవ్వడం. ఇదే చంద్రబాబు నాయుడు 2014 to 25 వరకు ఉన్నాడు కదా, 24 వరకు ఉన్నాడు. తర్వాత జగన్ వచ్చిండు, జగన్ కూడా పోయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిండు కదా. రేవంత్ రెడ్డి దిగడానికి గ్యారంటీ ఏంది? కొత్త మీరేమో పాత ముచ్చలు చెప్తున్నారు. పక్క ఆంధ్రప్రదేశ్లో మనకు 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా క్లియర్గా, చంద్రబాబు నాయుడు జగన్దే. కాబట్టి అదెందుకు పునరావృతం కాకూడదు ఇక్కడ? కాబట్టి ఇవన్నీ మోస్ట్ అన్ప్రిడిక్టబుల్. డెమోక్రసీలో ఇది ఇట్లా అవుతుంది, అది అట్లా అవుతుంది అంటే కేవలం నా సమాజంలో మాత్రమే అట్లా మాట్లాడతారు. అర్థం పర్థం లేని వాళ్ళు, అహంకారం ఎక్కువ ఉన్న వాళ్ళు, వాళ్ళకు వాళ్ళు ఎక్కువ హించుకునేటోళ్ళు మాత్రమే నేనే 10 ఏళ్ళు దేవుడు అని ఆయన రాసుకొచ్చుకున్నా పత్వా. అట్లా నడవదు. కాకపోతే ఏంటంటే ఆయన మభ్య పెడుతున్నాడు. మీలాంటి వాళ్ళు చర్చ ఏం చేయాలా? రేవంత్ రెడ్డి లోటు బడ్జెట్లో రాష్ట్రం ఎందుకు నడుస్తుంది, ఎందుకు వేరియస్ హై పెర్ఫార్మింగ్ సెక్టర్స్ అండర్ పెర్ఫార్మెన్స్లో ఉన్నాయి, ఎందుకు ఇవాళ ఒక్క సంవత్సరంలోనే మార్చి వరకు ఈ సంవత్సరం మార్చి వరకు 148% ఎక్కువ లోన్ ఎందుకు తెచ్చుకున్నాడు? 78,000 కోట్లు లాస్ట్ ఇయర్ తెచ్చింది. ఇప్పుడు ఈ మార్చి తర్వాత ఎంత తెస్తాడో లెక్కపత్రం లేదు. ఎందుకు ఇట్లా అవుతుంది అని చెప్పిన చర్చ పోయి 34 వరకే రేవంత్ రెడ్డి ఉంటాడట చర్చ. ఇది కావాలి ఆయన. ఎందుకంటే ఆయన పనితీరు మీద చర్చ జరగద్దు, ఆయన ప్రగల్భం మీద చర్చ జరగాల. చర్చ జరిగేటట్టుగా మీడియా వాళ్ళు కూడా స్పందిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన నిజంగా మంచి పటేల్ అయితే ఆయన ఏం చేయాలంటే ఇలా సంపద ఎట్లా సృష్టించాలా, పరిపాలనపై పట్టు ఎట్లా సాధించాలా, తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్లో కోఆర్డినేషన్ ఎట్లా తీసుకురావాలా, మంత్రుల మధ్యన సయోధ్య ఎట్లా తీసుకురావాలా, కొనసాగుతున్నటువంటి ఒక అవినీతి దోపిడీని ఎట్లా కట్టడి చేయాలా, వీటిపైన చర్చ చేసేది పోయి ఖుద్ రియల్ ఎస్టేట్ మాఫియా లెక్క పనిచేస్తూ ఉన్నాడు, ఖుద్ ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తూ ఉన్నాడు, దోపిడీ చేస్తూ ఉన్నాడు. దాన్ని కప్పించుకోవడం కోసం ఇవాళ ఈ పనికిరాని మాటలు. అయితే అన్న, మనం ఒక పార్టీని ఢీకొట్టాలంటే మరో పార్టీ కూడా బలంగా ఉండాలి కదా. ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ అంత బలంగా ఉందనుకోవచ్చా? కేవలం సోషల్ మీడియాలో మాత్రమే బలంగా ఉందనుకోవచ్చు? ఇప్పుడు మీకు సరే మీరు అడగాలి కాబట్టి ఎకసెక్కమైన ప్రశ్న. చెప్తా, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆర్ జనరల్లీ కన్సిడర్డ్ టు బి అ ఫేవరబుల్ గ్రౌండ్ ఫర్ ద రూలింగ్ పార్టీ. మీరు కాంగ్రెస్ 2023 వరకు అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఒక్క 1-2% సర్పంచ్లు కూడా గెలుచుకున్న దాఖలాలు లేవు, మున్సిపాలిటీలు గెలుచుకున్న దాఖలాలు లేవు, ఒక్క బై ఎలక్షన్ గెలవలేదు. అంటే ఏంటి, జనరల్గా అధికారంలో ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే ఒక ఫేవరబుల్ ఎన్వైరన్మెంట్ బై ఎలక్షన్స్ వచ్చినా లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా ఉంటుంది. దానికి పూర్తి భిన్నంగా మీరు సర్పంచ్ల ఎన్నికలు తీసుకున్నా, తదనంతరం వచ్చిన మున్సిపల్ ఎన్నికలు తీసుకున్నా, బీఆర్ఎస్ దాదాపు 50% దాటిపోయినటువంటి ఒక పరిస్థితి చూసినాం. అట్లెట్లుంటుంది? 90% గెలవాల్సిన అధికార పార్టీ, 90% గెలవాల్సిన అధికార పార్టీ 50కే ఎందుకు కట్టడైంది? పోలీసులు, పైసలు, అదిరింపులు, బెదిరింపులు, బ్లాక్మెయిల్లు, గుండాగర్ది, అధికారంలో ఉన్నాం అనేటువంటి ఒక ఓరా ఇన్నుంటే కూడా వాళ్ళు 50 ఎందుకు దాటలే? అధికారం కోల్పోయి అయిపోయింది అన్నటువంటి ఒక బీఆర్ఎస్కు ఎందుకు 50% దాటింది అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్ బీఆర్ఎస్ ఇస్ స్ట్రాంగ్. ప్రతి ప్రజల గుండెల్లో ఇవాళ మళ్ళీ కేసీఆర్
ఉన్నప్పుడే బాగుండే కదా, వాళ్ళు ఆయన వస్తే బాగుండు కదా అని చెప్పని వాళ్ళ నిరుద్యోగులు అనుకుంటున్నారు, రైతులు అనుకుంటున్నారు, కార్మికులు అనుకుంటున్నారు, యువకులు అనుకుంటున్నారు, విద్యార్థులు అనుకుంటున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఇవాళ మళ్ళీ కేసీఆర్ను కోరుకుంటున్నారు కాబట్టి బీఆర్ఎస్ బలంగా ఉంది. సరే అన్న, ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి మీకంటూ క్యాడర్ ఉంటుంది, మీకంటూ ఓట్ బ్యాంక్ అనేది ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి. అండ్ ఎంపీ ఎలక్షన్స్లో చూసుకుంటే బీజేపీ 8 గెలిచింది, కాంగ్రెస్ 8 గెలిచింది. తర్వాత 3 ఎమ్మెల్సీ స్థానాల్లో 2 బీజేపీ గెలవడం అనేది జరిగింది. సో మొన్న కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ ఓట్ బ్యాంక్ కూడా పెరిగింది. సో ఆల్రెడీ పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ జెండా ఎగిరేసినప్పుడు తెలంగాణలో పాసిబుల్ కాదంటారా? అంటే ఒక్కటి, ఏ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది బీజేపీ రాష్ట్రంలో కానివ్వండి లేకపోతే కేంద్రంలో కాంగ్రెస్ కానివ్వండి, వాళ్ళు ప్రతిపక్ష హోదాలో ఉంటూ అధికారంలోకి రావాలంటే అధికార పక్షంలో ఉన్న పార్టీ పట్ల తీవ్రమైనటువంటి ఒక విమర్శ ఉండాలా, పోరాటం ఉండాలా, చేసే తప్పిదలను ఎత్తి చూపెట్టాలా, అప్పుడే ప్రజల మనను పొందగలుగుతారు. దురదృష్టం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో నేను 2014 నుండి మొదలుకుంటే ఇప్పటివరకు చెప్తున్నాను, నేను ఐఎమ్ నాట్ మిన్సింగ్ వర్డ్స్, 14 నుండి ఇప్పటి వరకు తీసుకున్నట్టయితే వాళ్ళు ఎప్పుడు కూడా ఎస్టాబ్లిష్మెంట్కి వ్యతిరేకంగా కొట్లాడాల. 14లో తర్వాత చూసినట్టయితే వాళ్ళు ఎంతసేపటికి ఏంటి అంటే, మేము ఇప్పుడే కదా నరేంద్ర మోడీని రాహుల్ గాంధీ ప్రశ్నించడం మొదలుపెట్టిండు 14లో, అధికారం రాగానే మొదలు పెడితే क्या यार आप 70 साल हुकूमत चला के लूट कर दिए हैं, तोड़फोड़ कर दिए हैं, మేము ఇప్పుడే కదా అధికారంకి వచ్చింది, మమ్మల్ని ఇప్పుడే అడుగుతారా అని చెప్పానన్నారు. అదే అనాలజీని వాడు మనసులో పెట్టుకొని తెలంగాణలో కూడా వాళ్ళు ఎప్పుడు కూడా అధికార పక్షం పైన పెద్ద నిర్మాణాత్మక పోరాటాలు ఎప్పుడు బీజేపీ చేయాల. ఇదొకటైతే ఇవాళ సరే చరిత్ర అది పక్కకు పెడదాం. ఈ 2.5 సంవత్సరాల కాలంలో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎక్కడన్నా కొట్లాడినట్టు కనబడదా మీకు? అనేక సమస్యలు ఉన్నాయి ఇవాళ. ఏ సమస్య పైన కొట్లాడగలిగే శక్తి ఉన్న, యువశక్తి ఉన్న పార్టీ ఏబీఈపీ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా సంఘము, ఇట్లంతా ఒక ఆర్గనైజ్డ్ స్ట్రెంగ్త్ ఉన్న పార్టీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా కొట్లాడిందో చెప్పండి. వాళ్ళు ఎంతసేపటికి ఈ 2.5 సంవత్సరాల్లో 200 సార్లు కేసీఆర్ గారి పైన దాడి చేసినారు, కేటీఆర్ గారి పైన దాడి చేసే ప్రయత్నం చేసినారు. కానీ అధికారంలో ఉన్నటువంటి ఎవరి నుంచి అయితే అధికారం గుంజుకోవాలనో వాళ్ళకు వ్యతిరేకంగా నిర్దిష్టమైన పోరాటం చేయనప్పుడు బీజేపీకి ఎట్లా ప్రజలు పట్టం కడతారు? నెంబర్ 1. నెంబర్ 2, తెలంగాణ గంగా జమున తహజీబ్కు పేరున్నటువంటి ఒక గడ్డ ఇది. బెంగాల్ ఇస్ ఎ డిఫరెంట్ ఫినామినా. బెంగాల్ కావచ్చు లేకపోతే ఉత్తరాది కావచ్చు, డిఫరెంట్ ఫినామినా. తెలంగాణలో పూర్తి మతపరమైన రాజకీయాలకు ప్రాబల్యం ఉండదు. ఇది గంగా జమున తహజీబ్, అది పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ కొంత ఏదో హైదరాబాదు పాత బస్తీ కొంత ఇన్ఫ్లమేటరీ స్పీచెస్ అట్లా అంత వాళ్ళని రెచ్చగొట్టేటట్టుగా ఎవరు మాట్లాడితే తప్ప జనరల్గా కూడా కొంత టాలరెన్స్ తోటి, మ్యూచువల్ కొహరెన్స్ తోటి ఉండేటువంటి ఒక సమాజం. 3వది, తెలంగాణలో వద్దన్నా కాదన్నా ఇప్పుడు ఉత్తర తెలంగాణ ఇటువంటి జిల్లాల్లో పెద్ద ఎత్తున లెఫ్టిస్ట్ ప్రభావం కూడా ఉంటుంది. బీజేపీకి లెఫ్టిస్ట్కు ఆ స్పేస్ అనేది ఇచ్చేటువంటి ఒక వెసులుబాటు లెఫ్టిస్ట్ కలగజేయరు, లెఫ్టిస్ట్లకు స్పేస్ బీజేపీ కలగజేయరు. ఇట్లా చాలా ఫ్యాక్టర్స్, అంటే ఆర్గనైజేషనల్ లీడర్షిప్ కావచ్చు, లేకపోతే వాళ్ళ అనుసరిస్తున్న విధానాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇవాళ బీజేపీని బలోపేతం చేసే పరిస్థితిలో లేదు. అందుకే వాళ్లకు ఎన్ని మున్సిపాలిటీస్ వచ్చినాయేమన్నా, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఓట్? వాళ్ళు ఎక్కడనో 5-6% కూడా 7.5 అట్లేదో వచ్చినట్టుగా గుర్తుంది. దాని అర్థమైంది చెప్పండి. దాని నాట్ ఏబుల్ టు గేర్ అప్. దాన్ని గేరప్ చేయడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి. ఇక నేను వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ బాధ, మనకు సంబంధం లేదు. కాబట్టి బీఆర్ఎస్ఏ ఆల్టర్నేటివ్, వాళ్ళ కేసీఆర్ ఆల్టర్నేటివ్. ఓకే అన్న, ఇంకోటి ఏంటంటే మోదీ గారు మొన్న రేవంత్ రెడ్డి గారితో మీరు కూడా మాతో కలవండి అని ఒకటి అందరి ముంగల చెప్పడం అనేది జరిగింది. దానికి కూడా వారు ఏంటంటే కెపాబిలిటీ ఉన్న లీడర్ని కాబట్టి మోడీ లాంటి వాళ్ళు నన్ను అడుగుతున్నారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాంట్లో అర్థం వాళ్ళు ఆల్రెడీ కలిసే ఉన్నారు. కొత్తగా ఆయన పిలిచేది ఈయన పోతా అనుండింది. వాళ్ళు ఆల్రెడీ కలిసే ఉన్నారు. రేవంత్ రెడ్డిని వాళ్ళు హేమంత్ విశ్వ శర్మగా చూస్తూ ఉన్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వము ఏదన్నా మోకా దొరికితే కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి పైన కోపం వచ్చి గద్దెదించే ప్రయత్నం చేస్తే 30-40 మందిని ఎమ్మెల్యేలను గుంజుకొస్తే మేము జుగాడు చేసి మళ్ళా అది గవర్నమెంట్ హేమంత్ విశ్వ శర్మ మాదిరిగాను
లేకపోతే సువేందు అధికారి మాదిరిగానో మేము మా వైపు తిప్పుకొని మేము అధికారం కొనసాగించలేమా అని చెప్పని అనిపిస్తుంది. Yeah. రెండోది, మోడీ గారు రేవంత్ని రమ్మంటున్నాడు అంటే ఏంటి, సొంత నాయకత్వం మీద నమ్మకం లేదని చెప్తున్నాడు కదా. Yeah. కాబట్టి ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డిని మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక కాషాయపు వ్యక్తి ఆయన 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 100% బీజేపీకి కోవట్టుగానో ఓవట్టుగానో ఉన్నాడు ఆయన. లేకపోతే బీజేపీ 8 ఎంపీలు గెలవదు తెలంగాణలో. అంటే ఇక్కడ చిన్న ఇంకో లాజిక్ అన్న సార్, 2029-28 ఎలక్షన్లలో మేబీ రేవంత్ రెడ్డి గారిని సీఎం చేసి అందుకే ఆ కాన్ఫిడెన్స్ తోటే ఏమైనా చెప్తున్నాడా 2034 వరకు నేనే సీఎం? నో, అది సార్ అది వేరుగా, అంటే ఆయనకు మేబీ సెకండ్ ఆప్షన్. నేను ఏమంటున్నా, అమరేందర్ సింగ్ అని చెప్పని పంజాబ్లో సోనియా గాంధీకి అత్యంత సన్నిహితుడు ఆయన, రాజీవ్ గాంధీకి. సోనియా అని పేరు పెట్టి పిలవగలిగే సన్నిహితం ఉన్న వ్యక్తి రాత్రి తీసేసి చెన్నైని పట్టుకొచ్చి ముఖ్యమంత్రి చేసినారు. సో కాంగ్రెస్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ ఓషియన్, ఎనీథింగ్ అట్ ఎనీ టైమ్ కెన్ హ్యాపెన్. కేసీ వేణుగోపాల్ ఎందుకు కాలే కేరళలో, ఎందుకు సతీష్ అయిండు అంటే అట్లుంటుంది పాలిటిక్స్ అక్కడ. కాబట్టి రేవంత్ రెడ్డి వాళ్ళ నేను అంతా రోజీగా ఢిల్లీలో ఉన్నాడు, సడన్గా రాత్రిపూట ఢిల్లీలో మంచి పడుకున్నప్పుడు లేపి, సార్ ఫ్రమ్ టుమారో యూ విల్ నాట్ బి ద చీఫ్ మినిస్టర్, సంబడి ఎల్స్ విల్ కమ్ అని చెప్పే అవకాశాలు ఉంటాయి. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ కాంగ్రెస్. కాబట్టి ఆయనకి ఏంటంటే ఇప్పుడు నడుస్తుంది కాబట్టి అన్ని బాగా నడుస్తున్నట్టుగా ఒక ఫీలింగు. నేనే డబ్బులు ఇస్తున్నా, నా డబ్బుల మీదనే ఆధారపడ్డరు, డికే శివకుమార్ ఇస్తలేడు, నేనే ఇస్తున్నా, అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలకు నేనే డబ్బులు వస్తున్నా కాబట్టి నా చెప్పినట్టుగా వాళ్ళు వింటారు అని చెప్పని ఒక మభ్యపాటులో ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు. కానీ కాంగ్రెస్ ఇస్ అ వెరీ పెక్యులర్ పార్టీ. ఇట్ ఈస్ నాట్ దట్ హీ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఫర్ ఎవర్. బట్ ఇన్ ఎనీ కేస్ అది అరగన్స్. 34 దాకా నేనే ఉంటానంటే అహంకారం, ఆధిపత్య అహంకారం. అది నువ్వు ఎవడో ప్రజాస్వామ్యంలో ప్రజలు అనుకుంటే ఉంటావు, ప్రజలు అనుకోకపోతే దిగిపోతావు. కానీ నేనే ఉంటానంటే దేవుడు అని. అది చాలా చిన్నపిల్లలు మాట్లాడే మాట, ప్రగల్భాలు అవి, అహంకారం. అది కన్ను మిన్నుగా అన్నటువంటి ఒక ఆధిపత్య అహంకారం. అది కరెక్ట్ కాదు. ఇంకా కొనసాగింపుగా అంటుండు కదా, నేను 34లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తా అంటుండు. అంటే మీకు అర్థం కావాలా, 29లో ఎవరైతే ప్రధానమంత్రి, మరి 34లో మోడీని చేస్తా, రాహుల్ చేస్తా అంటుండు. 29లో ఎవరు కావాలా? రాహుల్ గాంధీ మరి తెలిసి, రేవంత్ రెడ్డి తెలిసి అన్నాడా తెలియకన్నాడా, 34లో నేను రాహుల్ని ప్రధానమంత్రికి చేస్తా, మంచిది. మేము అందరం, చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటుంటారు, సారీ నేను కాదు, కాంగ్రెస్ పార్టీ हमारी लक्ष्य है राहुल जी को प्रधानमंत्री बनाना అని చెప్పని అంటారు. ठीक है, अब कब बनाता बोल रहे हैं आप? 2034 में बनाने के लिए वादा कर रहे हैं. 29 में कौन बनेगा? 29లో ఎవరైతారు అంటే చెప్పకనే మోడీ అవుతాడని చెప్పని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. తలకాయ ఉండి చెప్తుండా, తలకాయ లేక చెప్తుండా? లేదు, రేవంత్ రెడ్డి గారికి నన్ను రమ్మంటుండ, ఆప్ మేరే సాత్ ఆవా అంటే మే ఆప్కే సాత్ ఆతూ మే బడే హూ అని చెప్తుంటున్నాడు. కాబట్టి బడే బాయ్ చోటే బాయ్ బంధం ఉండి వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్గా తెలియదు. మొత్తానికి ఇవన్నీ కూడా ఒక డొల్ల ముచ్చట్లు. రేవంత్ రెడ్డి గారు కాదండి, ఇప్పుడు కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువ, ఎవరైనా సరే మాట్లాడే స్వేచ్ఛ ఉంది. ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఈ మాట మాట్లాడినా ఎవరు స్పందించకపోవడానికి కారణం ఏది అనుకోవచ్చు? అంటే నేను ఇంతకుముందు చెప్పిన చాలాసార్లు, అంటే ఆగస్ట్ 22, 2022 ఆగస్ట్ 5th 2022 నేను ఒక స్టేట్మెంట్ చేసిన. ఇది రేవంత్ రెడ్డి ఫ్రాంచైజీ కొనుక్కొచ్చుకున్నట్టుగా ఏఐసిసి నుండి ఫ్రాంచైజీ పాలిటిక్స్ నడుపుతూ ఉండు తెలంగాణలో. ఇవాళ గాంధీ భవన్ గాంధీయిజంతో నడవదు, తెలంగాణ కాంగ్రెస్ రాహుల్ సిద్ధాంతాలతో నడవదు. అయితే కొన్నిసార్లు నరేంద్ర మోడీ వైపు చూస్తుంటాడు, కొన్నిసార్లు చంద్రబాబు నాయుడు వైపు చూస్తుంటాడు, కొన్నిసార్లు రేవంత్ రెడ్డిని తానే చూసుకుంటాడు, ఇది నాది కదా, ఓనర్ కదా నేను అని చెప్పని. కాబట్టి ఆ ట్రెడిషనల్ కాంగ్రెస్కి ఉండేటువంటి వైబ్స్, కల్చరల్ రిఫ్లెక్షన్స్ ఇవాళ కాంగ్రెస్లో లేవు. ఇట్స్ టోటలీ రేవంత్ రెడ్డి ప్రైవేట్ ఫ్రాంచైజ్ లెక్క దాన్ని నడుపుతూ ఉన్నారు అన్ఫార్చునేట్లీ. అందుకే మీరు చాలా ఏళ్ల తరబడి పనిచేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పదవులు రావు. బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళకి ఇవాళ పదవులు వస్తున్నట్టుగా తీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇది హోల్ థింగ్ ఈస్ బీయింగ్ కంట్రోల్డ్ బై హిమ్. ఎల్లకాలం ఇట్లా నడుస్తా అంటే ఇప్పుడు శిశుపాలుడు కథ, టైం గుంజుతారు ఎన్నడో టపకింద దిగిపోతుంది, డోరా తగిలినాడు కథ తెలుస్తుంది. ఫైనల్ అన్న, ఇప్పుడు ఒక బండి
భగీరథ్ ఇష్యూ అంటే ఏమవ్వచ్చు ఒక అడ్వకేట్గా చెప్పండి. మనం కోర్టులో ఏమున్నది మ్యాటర్ కాబట్టి కోర్టులో ఏమవుతుందో మనం చెప్పలేం. కానీ భగీరథ్, దట్ బాయ్ సీమ్స్ టు హ్యావ్ హ్యాడ్ అన్ అఫైర్ విత్ దట్ గర్ల్ అండ్ యాజ్ పర్ ద కంప్లైంట్ ఇల్లీగల్గా క్రిమినల్గా వ్యవహరించినట్టుగా కంప్లైంట్లో ఉంది. బాధ్యత ఉన్న బండి సంజయ్ గారు ఒక కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండి, అది కూడా పేరెన్నిక కలిగిన ప్రజాప్రతినిధిగా ఉన్నట్టుగా వ్యక్తి ఆయన వెంటనే పిల్లగాన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో సరెండర్ చేస్తే ఇట్స్ ఎ జాబ్ ఆఫ్ హాఫ్ డే. దాని తర్వాత చర్చ ఉండకపోతుండే. చాలామంది పెద్దవాళ్ళ పిల్లలు కూడా ఆగమైన వాళ్ళు ఉన్నారు కదా, వీడు కూడా అట్లే ఆగమంటే భాగీరథ్ కూడా అనుకుందరు, తండ్రి పట్ల సింపతి చూపెడతారు, దేర్ వుడ్ బీన్ ఎండ్ అయిపోతుండే. అట్లా చేయలేదు. ఎప్పుడైతే కంప్లైంట్ కంటే ముందే ఈ పెద్ద మనిషికి దృష్టికి వచ్చినప్పుడు ఆయన వెంటనే పిల్లగాన్ని పిలిచి మందలిచ్చి ఆ తల్లిదండ్రులను పిలిచి దండం పెట్టో, కడపలో తలకాయ పెట్టో, సేమ్ కులం కాబట్టి సరే పెళ్లి చేసుకుంటాం, చదువు అయిపోయాక పెళ్లి చేసుకుంటాం అని చెప్పాను, లేకపోతే ఇంకేదో రకాల నయాన భయాన మభ్య పెట్టాల్సింది పోయి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేసిండ్రు అని కంప్లైంట్లో రాసిండ్రు. తర్వాత వాళ్ళని అవమానపరిచే ప్రయత్నం చేసిండ్రు అని రాసిండ్రు. ఇది సంజయ్ గారు చేసినటువంటి ఒక ప్రధానమైన తప్పిదం. కాబట్టి రెండవది, ఆ అమ్మాయిని హనీ ట్రాప్ అని తప్పుడు ప్రచారం చేసినారు. తర్వాత రివర్స్ కంప్లైంట్ కరీంనగర్లో పెట్టి మేము 50,000 ఇచ్చినాము, వాళ్ళు 5 కోట్లు అడిగినరు అని అంటే 50,000 ఎందుకు ఇస్తావు? అంటే ఒక తప్పు తర్వాత ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకో తప్పు అన్నట్టుగా తప్పు మీద తప్పు చేస్తూ ఇవాళ కోర్టులో ఏమవుతుందో తెలియదు. కానీ ప్రజా కోర్టులో భాగీరథ్ ఎంతైతే బదనామైండో, దోషిగా నిలబడ్డాడో, ఇవాళ బండి సంజయ్ కూడా అంతే దోషిగా నిలబడ్డాడు. ఇవాళ యువర్ హోమ్ మినిస్టర్, ఒక హోంశాఖ మంత్రిగా ఉండి కొడుకు పైన ఆరోపణలు వచ్చినప్పుడు రాజ్యాంగం మీద మనం ప్రమాణం చేస్తాం. నువ్వు ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ మంత్రిగా కానీ ఒక ప్రమాణం చేస్తాం. కుల మతాలకు అతీతంగా, బంధుప్రీతికి అతీతంగా నేను పనిచేస్తా అని చెప్పని ప్రమాణం చేసిన తర్వాత నువ్వు నీ కొడుకు దగ్గరకు వచ్చేటప్పటికి తర్వాత కరీంనగర్లో అది ఏం స్పీచ్, అది ఏం మాటలు అవి, అవన్నీ కూడా ఆయనను దోషిగా నిలబెట్టినాయి. కాబట్టి కోర్టులో ఏమవుతుంది అనేది లెట్ లా టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎవిడెన్సెస్ బట్టి కోర్టు డిసైడ్ చేస్తుంది. బట్ బండి సంజయ్ గారు ఆయనకు శిక్ష వేసుకున్నాడు. ప్రజల కోర్టులో ఆయనే శిక్ష వేసుకున్నాడు, ఆయనే దోషిగా నిలబడ్డాడు ఇవాళ. కాబట్టి దేర్ ఇస్ నథింగ్ ఫర్ మీ టు కమెంట్ ఆన్ ఇట్. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. సరే, దాసరి శ్రవణ్ గారితో స్పెషల్ చిట్ చాట్ మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.